మండల కేంద్రమైనటువంటి పిరంగిపురంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ సమ్మెకు మద్దతుగా పిరంగిపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తుందని, వారికి రావాల్సినటువంటి హక్కులను వారికి అందజేయడం లేదని తెలిపారు. వెంటనే అంగన్వాడీ ఉద్యోగస్తులకు వేతనం పెంపు, గ్రాట్యుటీ తదితర డిమాండ్లపై వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. కార్యక్రమంలో పిరంగిపురం మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాండవ చిన్న నరసింహారావు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 12వ తారీఖు నుంచి ఇవాళ 18వ తారీఖు వచ్చాక కూడా కనీసం పిలిచి చర్చలకి ఇదేంది అని అడగని ఇంటి గవర్నమెంట్ నిజంగా ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఎంతో మందిని మోసం చేసి గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్కరిని ప్రశాంతంగా ఉండకుండా మన అవినీతి పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని దివాలా తీపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పక్క రైతుల పాపం 400 రోజులు ధర్నా చేస్తున్నారు. కనీసం రైతులు వాళ్ళు పొలాలు ఇచ్చి 4 సంవత్సరాలు, అమరావతి రైతులు 4 సంవత్సరాల నుంచి వాళ్ళు పొలాలు ఇచ్చి పాపం వాళ్ళు ఉన్న ఆదా పోగొట్టుకొని వాళ్ళు జ్ఞానాకి ఇబ్బందులు పడుతున్న ఈ గుడ్డి గవర్నమెంట్ కనీసం అరే వీళ్ళు పాపం పొలాలు ఇచ్చారు. ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సంపాదన 36,000 ఎకరాలు కావాలని చెప్పి ఇవాళ వచ్చేసరికి 3 రాజధానులని చెప్పి ఈ రాష్ట్రాన్ని ఎక్కడ ఒక రూపాయి ఇన్కమ్ లేకుండా దివాలా తీపించిన ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అందరినీ ఇవాళ ఆర్టీసీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 15 రూపాయలు ఇస్తే ఇవాళ 30 రూపాయలు అయింది. కర్ణాటకలో పెట్రోలు కాడికి మన రాష్ట్రానికి 8 రూపాయలు తేడా ఉంది. ఇలాంటి మోసాలన్నీ చేసి నేనేదో ప్రజలకు డబ్బులు ఇస్తున్నానని అనుకుంటున్నాను ఆయన. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. అందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే సిపిఎం, తెలుగుదేశం, జనసేన, సిపిఐ 4 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి కాబట్టి వాళ్ళందరికీ మీరు కూడా మద్దతుగా నిలవాలని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు.